హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైజ్ బ్యాక్ ఫర్ 999. సో కాస్త స్పెషల్గా ఎప్పుడైనా ఇలాగా మీరు హెల్దీ ఫుడ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్ లాగైనా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే పెసర్లు అంతా నైస్గా నీట్ చేసేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత మంచినీళ్ళు యాడ్ చేయాలన్నమాట. 1 గ్లాస్ పెసలు తీసుకుంటే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం పెసర్లు యూజ్ చేసేది చాలా తక్కువ, పెసరట్ గానో లేకపోతే కిచిడి గానో వాడతాము. సో ఇలా ఒకసారి హెల్దీ ఫుడ్ రెసిపీ మీరు కూడా ప్రిపేర్ చేసి తిని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పెసర్లు విత్ గోధుమ రవ్వ కాంబినేషన్, లేదా నూకలు ఉంటే నూకలు, బియ్యం నూకలు కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, గోధుమ రవ్వ కూడా మంచిగా కడిగేసి తగినంత వాటర్ యాడ్ చేసేసి పెట్టేసేయాలన్నమాట. దానికి కూడా 1 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్. సో 2 శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు యాడ్ చేసేసాం కాబట్టి 2 మిక్స్ చేసేసి కంబైన్గా కుక్ చేయాలి. ఇక్కడ సన్నగా తరిగిన అల్లం అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం అనమాట. ఎక్కడన్నా మీరు చెక్ చేయొచ్చు, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ అల్లం అని అడిగితే చాలా బెనిఫిట్స్ చూపిస్తుంది అనమాట. సో ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అది తప్పకుండా యాడ్ చేయాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా స్టవ్ మీద పెట్టేసామంటే అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి ఇవి బాయిల్ చేసిన శనగలు అనమాట, స్లైట్గా బాయిల్ చేసినవే, ఎక్కువ కాదు. అవి కూడా యాడ్ చేసేసామనుకోండి, మొత్తం అన్నీ కలిపి ఉడికిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఒక 15-25 మినిట్స్కి ఇలా ఉడుకుతుంది అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ తాలింపు వేసేసి తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసి కుక్ చేయనిస్తే ఇలా రెడీ అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇన్ కేస్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటే ఇంకా మంచిదే కదా, అడిషనల్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. ఆల్మోస్ట్ కుక్ వచ్చిందనమాట. 25-30 మినిట్స్ వరకు స్టవ్ మీద కుక్ చేపిస్తూ ఉంటే ఇలా ఉడుకుతుందనమాట. గోధుమ రవ్వ కదా, మంచిగా మెత్తగా ఉడకాలి. ఫైనలీ ఒక ½ అన్ అవర్లో ఇలా మంచిగా హెల్దీ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది. బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇవాళ హెల్దీ రెసిపీ టేస్టీగా కనిపిస్తుంది కదా, తింటే కూడా చాలా టేస్టీగా ఉంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా చూస్తూ ఉండండి క్రేజీ జాక్ ఫర్ 999. మరిన్ని వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఛానల్ కొత్తగా చూసిన వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.